వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిశారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన. ప్రస్తుత పరిస్థితులపై జగన్తో ఆమె చర్చించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగి మజ్దూర్ యూనియన్కు చెందిన కృష్ణపై దుండగులు దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా డోన్లో జరిగింది. నేషనల్ జనరల్ సెక్రటరీ ఎన్నికలే దాడికి కారణంగా తెలుస్తోంది. దాడిని నిరసిస్తూ బాధితుడు కృష్ణకు సంఘీభావంగా సిపిఐ నాయకులు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రైల్వే సంఘ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బయటి వ్యక్తులతో దాడి చేయించడం దారుణమన్నారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మత్తు వినియోగంతో జీవితాలు చిత్తవుతాయని, వాటికి దూరంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐసీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్మించిన సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్తు వలన కలిగే అనర్థాలను షార్ట్ ఫిలిం ద్వారా ప్రదర్శించారు. మంచి నడవడికతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పలు వార్డుల్లో వీధి కుక్కలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు 8 మందిని తీవ్రంగా గాయపరిచాయి. బాధితుల్లో 2 చిన్నారులు సైతం ఉన్నారు. ఘటనపై మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ నాయకులు నిరసనకు దిగారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి శక్తితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెండింగ్ రియంబర్స్మెంట్ ను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు ఏబీవీపీ కన్వీనర్ సాయి కుమార్. కొమరం భీం జిల్లా శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కాగజ్ నగర్ నుంచి ఉదయం 5 గంటలకు పాదయాత్రగా వెళ్లనున్నారు. భక్తి శ్రద్ధలతో 25 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న భక్తుల కోసం పలువురు వ్యాపారస్తులు అల్పాహారాలు అందించనున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయాధికారులు. పెద్దపల్లి జిల్లాలో ఓవర్లోడ్తో ఇసుక రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చేస్తున్న తనిఖీల్లో భాగంగా 11 లారీలను అదుపులోకి తీసుకున్నారు. వాటికి ఫైన్ విధించారు. ఓవర్లోడ్ సహించేది లేదని హెచ్చరించారు ఆర్డీఓ రంగారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైభవంగా ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారికి 108 కేజీల అన్నాభిషేకం, ముత్యాలు, పగడాలతో అర్చనాభిషేకం చేశారు వేద పండితులు. అలాగే ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబికా సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పండితులు. జనగామ జిల్లా బైపాస్ నెల్లుట్ల హైవేపై మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఓ వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు బంధువులు.